ఉంది. ఏదన్నా విలేకరులనే మీరు ఏం చేసే మీడియాని విలేకరుల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు మీరు. అంటే మీడియా అన్నా విలేకరులు అన్నా ప్రెస్ అన్నా కూడా అంత చులకనగా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే భయపడి లొంగిపోతారని చెప్పేసి ఆలోచన చేసామమ్మా. మనం ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో తింటారు, వాళ్ళ సంసారం అనుకుంటారు. కానీ నాకి నీకి భయపడేవాళ్ళు ఎవరు? ఒకటి మంచితనానికి భయపడతారు అందరూ. ఇప్పుడు చెల చేస్తామంటే ఎవరు భయపడే పరిస్థితులు లేరు. నడుస్తా పొడుస్తా అంటే ఎవరు భయపడరు. ఏదన్నా నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటే దానికి భయపడతారు. కానీ అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో నా జపం చేసుకున్నంత మాత్రాన మీకేమి ఉరుకుతా అంటే దిరాము చెప్పుకోండి. నాకు ఇంకా ఏమేమి చెప్పాలనుకున్నారో నా మీద ఏదేదైతే గతంలో చెప్తే కబ్జా నీ చిట్టా నీకు చుట్టా అయిపోయా, నువ్వు అంత కబ్జా చేసింది అందరికి ఇప్పించింది అయిపోయా, ఏమి మిగిలింది ఏమి లేదమ్మా. ఇంక అన్ని నేను చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు కావాలి అంతే. ఆయన ఎమ్మెల్యే అయితే నేను సంతోషపడతాను. నాకేం వెనకాల చేసే పరిస్థితి లేదు. ఏదన్నా ఈ విషయాలన్నీ మీకు తెలియజేసేసరికి వీళ్ళ ద్వారా అవకాశం వచ్చింది. మా నిరుద్యోగులు ఉద్యోగం ఊడగొట్టిన ఉద్యోగాలకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పగలుగుతాను. దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోమని నేను చెప్తాను. ఎవరిని విమర్శలు కాదు ఇవి. ఉండే పరిస్థితి వాస్తవాలు చెప్పినాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది